ఖమ్మం నగరాన్ని మున్నేరు వరద వణికిస్తోంది. ప్రకాష్ నగర్ బ్రిడ్జిపై నుంచి ప్రమాదకర స్థాయిలో మున్నేరు వరద కొనసాగుతోంది. దీంతో మున్నేరు ప్రవాహంలో 9 మంది చిక్కుకున్నారు. వెంకటగిరి క్రాస్ రోడ్ నుంచి కార్పెంటర్ వర్క్ చేసేవాళ్ళు ప్రకాష్ నగర్ వైపు వస్తుండగా మధ్యలో మున్నేరు ఉధృతిలో చిక్కుకున్నారు. కొన్ని గంటలుగా వరదలోనే సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. మరిన్ని వివరాలు కదిరి అందిస్తారు. కారణంగా ప్రస్తుతం ఖమ్మం నగరం మొత్తం కూడా జలమయం అయిపోయింది. దాని కారణంగా మున్నేరు ప్రవాహం కారణంగా ఇప్పుడు ప్రస్తుతం ప్రకాష్ నగర్ మున్నేరు చప్టా ఏదైతే ఉందో ఈ చప్టా దగ్గర చూడొచ్చు. ఈ ప్రకాష్ నగర్ బ్రిడ్జి వద్ద దాదాపుగా 9 మంది ఇక్కడ చిక్కుకొని కనిపిస్తూ ఉన్నారు. వీరిని రక్షించడం కోసం సహాయక బృందాలు రావాలని చెప్పేసి ప్రజానికం కోరుతున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు సహాయక బృందం ఇక్కడికి రాలేకపోవడం వల్ల అక్కడ 9 మంది చిక్కుకొని ఉన్నారు. వాళ్ళతో ఇప్పుడు మనం ఫోన్లో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏం పేరు బాబు నీ పేరు? హలో హలో నీ పేరేం పేరు? ఏంది ఎట్లా చిక్కుకున్నారు అక్కడ? ఏం పేరు 9 మంది పేరు ఏం పేరు? మీ పేర్లేంటి? మీ పేర్లు ఇంకా ఎవరెవరు ఉన్నారు అక్కడ? ఎంతమంది? 9 మంది. అసలు అక్కడికి ఎందుకు వెళ్ళారండి? ఓకే, ఎంతమంది చిన్న పిల్లలు ఉన్నారు? ఓకే ఓకే, మేము కూడా ఇన్ఫార్మ్ చేసే ప్రయత్నం చేస్తాం. అయితే ఇప్పుడు ప్రస్తుతం చూడొచ్చు, దీనికి సంబంధించి సహాయక చర్యలు కావాలని చెప్పేసి వాళ్ళు అభ్యర్థిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పుడు మున్నేరు చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా నీట మునిగిపోయింది. దాని కారణంగా ఇప్పుడు లోతట్టు ప్రాంతం అంతా కూడా నీటి మునిగిపోవడంతో మున్నేరు ఉధృతి అనేది ఏ స్థాయిలో ప్రవహిస్తుంది అనేది అర్థం చేసుకోవచ్చు. చప్టా దగ్గర నుంచి చప్టా పై నుంచి వద్ద ఎక్కువగా భారీ స్థాయిలో ప్రవహించడం కారణంగా ఇక్కడ ఉన్న ప్రజానికం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటా ఉంది. ఇండ్లలో ఉన్న సామాన్ అంతా కూడా కొట్టుకొని వచ్చి మున్నేరు ద్వారా ఇటు దంసలాపురం వైపు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా జలమయం అవడంతో పాటుగా ఇక్కడ ఉన్న స్తంభాలన్నీ కూడా ఒరిగిపోయాయి. దాంతో ఇక్కడ ఉన్న బారికేడ్లన్నీ కూడా ఇరిగిపడతా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ప్రస్తుతం దీనికి సంబంధించి అనేక మంది వారి బంధువులు ఉన్నారు. ఆ బంధువులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఎలాంటి పరిస్థితి ఉంది సార్? ఖమ్మం ప్రకాష్ నగర్ మున్నేరు బ్రిడ్జి ఇక్కడ 9 మంది బ్రిడ్జి మీద ఇరుక్కున్నారు. ఉదయం 10 గంటల నుంచి ఇప్పుడు సమయం చాలా దాడిపోయింది. అర్జెంటుగా ఎలిఫాడ్ తప్ప వాళ్ళు రక్షణ పరిస్థితి. 9 మంది ప్రాణాలు కాపాడాలి. ఈ జిల్లా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరావు గారు, డిప్యూటీ సీఎం మల్లిపోయారు గారు ఎక్కడ విత్ ఇన్ సెకండ్లో వాళ్ళు కాపాడాలి. 9 మందిలో 2 చిన్నపిల్లలు ఉన్నారు. వాళ్ళు బ్రిడ్జి మీద సుమారు 4 గంటలు ఇచ్చుకొని దృష్టిలో పెట్టుకోండి. ఇప్పుడు ఏం చెప్తున్నారు? ఏం చెప్పారు అధికారులు? 2 చిన్న పిల్లలు భార్యాభర్తలు వాచ్మెన్ పని చేసుకునేటోళ్ళు చాలా మంది ఉన్నారు. మంత్రి గారు తొందరగా సహాయం చేస్తే సాయంకాలంతో వాళ్ళు ఎవరు ఎంతసేపటి నుంచి ఉన్నారు? ఏం చెప్పారు మీరు? ఇప్పుడు చాలా మంది అక్కడ ఉన్నారు కదా, వాళ్ళని రెస్క్యూ చేయడం కోసం ఏం సహాయక చర్యలు చేపడుతున్నారు? రెస్క్యూ కోసము అక్కడ బోట్స్ చెప్పడం జరిగింది. అడిషనల్ ఎస్పీ గారు మానిటర్ చేస్తున్నారు, సిచ్యువేషన్ మానిటర్ చేస్తున్నారు. నో ప్రాబ్లం. ఉదయం నుంచి ఇక్కడ నిలబడి ఉన్నా కానీ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల వీళ్ళల్లో ఆందోళన వ్యక్తం అవుతా ఉంది. దాదాపుగా 9 మంది అక్కడ ఉన్నారు. 9 మంది ప్రాణాలు కాపాడటం కోసం అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ నుంచి పోలీసులు వెళ్ళాలంటే కూడా వెళ్ళే పరిస్థితి కనిపించడం లేదు. ఒకవేళ బోట్ తీసుకెళ్లాలన్నా కూడా బోటు అటు వెళ్ళే పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. పోలీసులు ఒకవైపు ఇక్కడున్న లా అండ్ ఆర్డర్ని మెయింటైన్ చేయాలి, మరోవైపు వాళ్ళని రెస్క్యూ చేసి బయటికి తీసుకురావాలి. ఇక్కడ ఉన్న ప్రజల్ని సహకరించాలి. ప్రజలు ఇక్కడ నుంచి వెళ్ళినట్లయితే ఒకవేళ ఇక్కడ సహాయక చర్యలు చేపట్టడం కోసం తమకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుందని చెప్పేసి పోలీసులు సూచిస్తూ ఉన్నారు. ఒగున కురుస్తున్న వర్షాల కారణంగా మున్నేరు గంటకు ఉధృతి పెరుగుతూ ఉంది. దాని కారణంగానే భారీగా మున్నేరుకు వరద నీరు వస్తుంది. అక్కడ కార్పెంటర్ వర్క్ చేసే వాళ్ళు అక్కడ ఇరక్కపోయారు. వాళ్ళని తీసుకురావాలని చెప్పేసి చెప్తున్నారు. వాళ్ళకు ఒకవేళ లైఫ్ జాకెట్ ఇచ్చినట్లయితే కొంత బాగుండేదని చెప్పేసి భావిస్తున్న పరిస్థితి. వాళ్లకు లైఫ్ జాకెట్లు ఇవ్వాలి అని అంటే వాళ్లకు డ్రోన్ సహాయంతో అయినా లైఫ్ జాకెట్లు పంపించాలని చెప్పేసి కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది.
కనిపిస్తా ఉంది. కొన్ని ఫ్రిడ్జ్లు ఏదైతే ఇండ్లలో ఉంచి కొన్ని ఫ్రిడ్జ్లు కూడా కొట్టుకొస్తున్న పరిస్థితి ఉంది. దాంతోపాటు అనేక తలుపులు ఊడిపోయి అవి కూడా కొట్టుకొని వస్తున్నాయి. కూలర్లు ఇలా ప్రతి ఒక్క సామాగ్రి ఏదైతే మున్నేరు పరివాహక ప్రాంతంలో నివాసం ఉంటున్నారో, లోతట్టు ప్రాంతంలో నివాసం ఉంటున్నారో వాళ్ళందరి ఇండ్లలో నుంచి ఇలాంటి సామాగ్రి, విలువైన సామాగ్రి అంతా కూడా నీళ్లలో కొట్టుకొని వస్తుంది. దాని కారణంగా మనుషులు అంతంత బరువున్న వస్తువులే కొట్టుకొని వస్తుంటే ఇక మనుషుల ప్రాణాలు ఏ విధంగా ఉన్నాయనేది దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరికొద్దిసేపు ఆగితే మున్నేరు వరద ఉధృతి మరింతగా పెరిగితే వాళ్ళని కాపాడే పరిస్థితి లేకపోవచ్చు అని చెప్పేసి ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఓవైపు సమయం కూడా ముగుస్తూ ఉంది. చీకటి పెడితే అక్కడికి వెళ్ళే పరిస్థితి ఏమాత్రం ఉండదు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళని ఏ విధంగా కాపాడతారనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతా ఉంది. ఈ క్రమంలో వాళ్ళని అటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు లేదా హెలికాప్టర్ సహాయంతో ఆ 9 మందిని రక్షించాలి, వాళ్ళని మైదాన ప్రాంతానికి తీసుకురావాలని చెప్పేసి స్థానికంగా ఉన్న ప్రజానికం డిమాండ్ చేస్తూ ఉంది. ఇది మొత్తంగా ప్రకాష్ నగర్ వద్ద ఉన్న పరిస్థితి.